ఈ ధ్యాన శాస్త్రము పతంజలి మహర్షి ద్వారా మనం తెలుసుకుందాం. అసలు ఎందుకు కావాలయ్యా ధ్యాన శాస్త్రం అంటే, సకల ప్రాణికోటితోటు మిత్రత్వము సంపాదించుకునేది ఫ్రెండ్స్. తర్వాత మన జీవితం మీద మనకు ఆధిపత్యం రావడం కోసం మాస్టరీ. తర్వాత అహం బ్రహ్మాస్మి, నేను భగవంతుణ్ణి అని తెలుసుకోవడం కోసం ధ్యాన శాస్త్రం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, సకల సృష్టితోటి సకల ప్రాణికోటితోటి మనము మిత్రత్వము నెరపగలగాలి. శివుడు పాములను వేసుకున్నాడు. పాములను చూసి మనం భయపడతాం. వినాయకుడు ఎలక మీద ఎలకను చూసి మనం తుచ్చముగా భావిస్తాం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, బీ ఏ ఫ్రెండ్ అంటూ ఎవ్రీబడి. అందుకోసం చెప్పడం కోసమే వినాయకుడు ఎలక మీద, మరి శివుడు పాముల్ని. మిత్రత్వం. రెండవది మాస్టరీ, ఆధిపత్యము. మన జీవితం మీద మనకి ఆధిపత్యం ఉండదు ధ్యాన శాస్త్రం లేకపోతే. ధ్యాన శాస్త్రం ఉంటే మన జీవితం మీద ఆధిపత్యము. చాలా మంది అంటారు, నాకు తెలియకుండా ఆ మాట అలా వచ్చేసిందని చెప్పేసి. ఎలా వస్తుందా మాట? నీ మీద నీకు ఆధిపత్యం లేదు. ఎవరి దగ్గర ధ్యాన శాస్త్రం ఉండదో, ఎవరి దగ్గర ధ్యాన అభ్యాసం ఉండదో, వాళ్ళ దగ్గర ఆధిపత్యము, స్వాధిపత్యం ఉండదు. ఈజ్ నాట్ ఎ మాస్టర్. ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, మనమంతా ఆత్మ పదార్థం. సృష్టి యొక్క మూల చైతన్యం యొక్క శకలమును అని అది ఎలా తెలుస్తుంది? భగవద్గీత చెప్తుంది, మనకు తెలుస్తుందా? బైబిల్ చెప్తుంది, మనకు తెలుస్తుందా? మనకు తెలియాలంటే మనము ధ్యాన శాస్త్రము తెలుసుకొని ధ్యాన అభ్యాసం చేయాలి. ధ్యాన శాస్త్రం అంటే థియరీ, ధ్యాన అభ్యాసం అంటే ప్రాక్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్, బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఎక్కడ ఉంది? కర్నూలులో ఉంది. కర్నూలు ఎక్కడ ఉంది? హైదరాబాదు, బెంగళూరు యొక్క నేషనల్ హైవేలో 200 కిలోమీటర్స్ నుంచి ఉంది. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఎక్కడుంది? హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని. ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? భారతదేశంలో ఉంది. మనం అడ్రస్ తెలుసుకుంటే తిన్నగా వెళ్తాము. అడ్రస్ తెలుసుకోకపోతే గంగెరెద్దులా తిరుగుతూ ఉంటాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది, ఎన్ని జన్మలకైనా. కనుక సకల ప్రాణికోటి తోటి కూడాను మిత్రత్వంలో, బ్రహ్మాండమైన మిత్రత్వంలో జీవించడం కోసం, మన చేష్టల మీద, మన వాక్కు మీద, మన ఆలోచనల మీద మనకు ఆధిపత్యం రావడం కోసం, తర్వాత మనమంతా సృష్టికర్త పదార్థము అని తెలుసుకోవడం కోసమే ధ్యాన శాస్త్రము, ధ్యాన అభ్యాసం. శాస్త్రము తెలుసుకోకపోతే అభ్యాసము రాదు. నీ శాస్త్రము ఎంత కరెక్ట్గా ఉంటే నీ అభ్యాసం అంత కరెక్ట్గా ఉంటుంది. నీ శాస్త్రం ఎంత అసంపూర్ణంగా ఉంటే నీ అభ్యాసం అంతా అసంపూర్ణంగా ఉంటుంది. కనుక ఈరోజు ధ్యానం మనం అభ్యాసం చేయాలంటే ధ్యాన శాస్త్రం తెలుసుకోవాలి. ఈరోజు ధ్యాన శాస్త్రం మనం తెలుసుకుంటున్నాము పతంజలి గారి వాక్కు ద్వారా. అష్టాంగ మార్గము, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యమ నియమాలతో ధ్యానము మొదలు కాదు. యమం అంటే పర్ఫెక్ట్ కంట్రోల్ ఆన్ ప్రిన్సిపల్స్. నియమం అంటే పర్ఫెక్ట్ కంట్రోల్ ఆన్ యువర్ డే టు డే అఫైర్స్. ఇవి రెండు కూడాను సమాధి అనంతరమే వచ్చే స్థితులు. కానీ నువ్వు ఇవి రెండు ఉంటే, యమ నియమాలు నీ చేతిలో ఉంటే ధ్యానమే అక్కర్లేదు. ధ్యాన పరిపక్వ దశ. కనుక మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, గాడ్స్, మౌలికంగా అందరూ యమ నియమాల దగ్గర, అది లేకపోతే మనం ధ్యానం చేయలేము, ధారణ చేయలేము, సమాధిలో పోలేమని చెప్పేసి అక్కడే ఎందుకు వచ్చింది మనం గొడవ అని చెప్పేసి, మనకు కాదరా వచ్చే జన్మలో చూసుకుంటాం
ఇప్పుడు మనకు బాగా తాగి పడుకుందాం. మనం ఎలానూ తాగడం కంట్రోల్ చేసుకోలేం కదా, మన కోపాలు ఎలా తగ్గవు కదా, మనకి పెళ్ళాముంది కదా, మొగుడు ఉన్నాడు కదా, ఈ సంసార లంపటంలో ఉండి ధ్యానం ఎక్కడ తీసుకుంటామని. అహింస, ఆస్తేయము, సత్యము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము ఇవన్నీ లేవు కదా మన దగ్గర. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ధ్యాన శాస్త్రం అనేది ఆసనం నుంచే మొదలవుతుంది కానీ యమ నియమాల నుంచి మొదలు కాదు, తెలుసుకోండి. యమ నియమం అన్నదాన్ని ఫస్ట్ అండ్ సెకండ్ మీ పుస్తకాల్లో ఉండే ఫస్ట్ అండ్ సెకండ్ ని 7 and 8 చేయాలి. మొట్టమొదటిది ఆసనము, రెండవది ప్రాణాయామము, మూడవది ప్రత్యాహారము, నాలుగవది ధారణ, ఐదవది ధ్యానము, ఆరవది సమాధి, ఏడవది యమము, 8 నియమము. ఓకే, ఫస్ట్ నువ్వు బ్రహ్మచారి, నువ్వు సత్యమా అసత్యమా ఆస్తేయమా అపరిగ్రహమా అన్ని తింటున్నావా, దేని మీద కంట్రోల్, అవన్నీ వద్దు. రోగికే ఔషధం కావాలి. సకల దోషాలు, సకల దుర్గుణాలు ఉన్నవాడికే ధ్యానం. కనుక యాజ్ ఈజ్ వేరీస్ కండిషన్ లో మనము మొట్టమొదటిగా ఆసనము, మొట్టమొదటి ఆసనం. ఈ 8 పాయింట్స్ ఒక్కొక్కటి తీసుకుందాం. ఫస్ట్ ఆసనం. ఆసనంలో తెలుసుకోవాల్సినంత ఒకటే ఒక స్టేట్మెంట్, స్థిర సుఖం ఆసనం అన్నాడు పతంజలి. స్థిర సుఖం ఆసనం. హాయిగా కుర్చీలో కూర్చోండి, కింద కూర్చోవాల్సిన అవసరమే లేదు. చిన్న పిల్లలైతే కింద కూర్చోగలరు కానీ కొంచెం వయసు వచ్చిన తర్వాత అలవాటు లేకపోతే కింద కూర్చోలేరు మొట్టమొదటిగా. కనుక కుర్చీలోనే కూర్చోండి. కొంచెం అలవాటు అయిన తర్వాత కింద మీరే కూర్చుంటారు. ఫస్ట్ గోడకు నానుకుని కూర్చోండి, తర్వాత గోడకు నానుకోకుండా మీరే కూర్చుంటారు. అప్పుడే మీకు బాగుంటుంది. బాగున్నప్పుడే ఏదైనా పని చేయాలి, బాగాలేనప్పుడు ఏ పని చేయకూడదు. కనుక హాయిగా కూర్చుని పాదాలను క్రాస్ చేసుకుని చేతులు స్థిర సుఖం ఆసనం. ఆసన జయం కావాలి. ఆసన జయం అంటే ఏదైనా ఒక పోస్చర్లో, ఏదైనా ఒక ముద్రలో, ఆసనంలో 3 గంటల సేపు చక్కగా కంఫర్టబుల్ గా కూర్చోగలిగితే అది ఆసన జయం అంటాం. చక్కగా కూర్చోవచ్చు. మనం సినిమా చూడటంలే హాయిగా కూర్చుని 3 గంటలు. కనుక ఇది మంచి ఆసనము, మనకి ఆసన జయం ఉంది ఇక్కడ. కనుక స్థిర సుఖమాసనం మై డియర్ ఫ్రెండ్స్. అంతకన్నా ఆసనంలో తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఏ కాలు ఇటు పెట్టాలా, ఈ కాలు ఇటు పెట్టాలా, అదేమీ ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. మీ ఇష్టం వచ్చినట్టు కూర్చోండి, హాయిగా కూర్చోండి, అయిపోయింది. అంతే. ఆసనం గురించి అంతకన్నా ఏమీ లేదు. ఇంత పెద్ద పెద్ద గ్రంథాలు లేవు ఆసనం గురించి. ఓన్లీ 1 పాయింట్, మీ ఇష్టం వచ్చినట్టు కూర్చోండి. కూర్చోలేకపోతే పడుకోండి. ముసలి వాళ్ళకు పడుకోవచ్చు, కానీ కూర్చోగలిగిన వాళ్ళు కూర్చునే తీరాలి. తర్వాత ప్రాణాయామం. ఆసనం తర్వాత నెంబర్ 2 పాయింట్ ప్రాణాయామం. మంత్రము కాదు, చూసారా? దేర్ ఇస్ నో మంత్రము మై డియర్ ఫ్రెండ్స్. కచ్. గాయత్రి మంత్రము కచ్. ఓం నమో నారాయణ కచ్. ఓంకారము కచ్. లా ఇలాహ ఇల్లల్లాహ్ కచ్. నో సౌండ్ ఫ్రమ్ ద మౌత్. ఆసనం తర్వాత ప్రాణాయామం. శరీరాన్ని చూసుకున్న తర్వాత శ్వాసను చూసుకోవాలి. శరీరాన్ని స్థిరంగా ఉంచడము ఆసనము, శ్వాసను స్థిరంగా గమనించడము ప్రాణాయామం. శ్వాసను నియంత్రించడము, దానిలో కుంభకము చేయడము, శ్వాసను లోపల బిగబెట్టడము అంతర్కుంభకము, బహిర్కుంభకము చేయడము చల్తా నహి గాడి. ప్రాణాయామం అంటే సుఖమయ ప్రాణాయామం. ఎలాగైతే సుఖమైన ఆసనము సుఖమైన ప్రాణాయామము. ఈ కాలు తీసి ఇక్కడ పెట్టి, ఈ కాలు తీసి ఈ మెడకు పెట్టి, ఆ సుఖమైన ఆసనము లేదు, ఆ సుఖమైన మరి ప్రాణాయామము లేదు. సుఖమైన ఆసనం ఉన్నది, సుఖమైన ప్రాణాయామము. సుఖమైన ప్రాణాయామం అంటే అదే ఉన్నది ఉన్నట్టు గమనించడము. నీకు ఎలా హాయిగా ఉంటే అలా కూర్చోవడము సుఖమైన ఆసనము. ఉన్న శ్వాసను యథాతథంగా గమనించడము. నీ మైండ్ అక్కడెక్కడో పోకుండా ఇక్కడ పెట్టు, అది సుఖమయ ప్రాణాయామము. దానినే గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు. మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లము శ్వాస మీద ధ్యాస. సుఖమయ ప్రాణాయామం కుంభక రహిత కేవల పూరక రేచకాత్మక సుఖమయ ప్రాణాయామము ఆనాపానసతి. అంతే, అంతకన్నా మరొకటి లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఆసనం
ఫస్ట్ పాయింట్. ధ్యాన శాస్త్రము. ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నాము? ధ్యాన శాస్త్రం. ఎందుకు తెలుసుకుంటున్నాము? ధ్యాన అభ్యాసం కోసం. ధ్యాన అభ్యాసం చేస్తే ఏమవుతుంది? 3 వస్తాయి. ఒకటి, సకల ప్రాణికోటితో స్నేహము, అనురాగము, ఏకము, మీ యొక్క జీవితం మీద మీకు ఆధిపత్యం. 3, మీరు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటారు. ఐఎమ్ ఏ గాడ్ అని తెలుసుకుంటారు. ధ్యాన శాస్త్రం ఏం చెప్తుంది? ఫస్ట్ ఆసనము, 2 ప్రాణాయామము, 3 ప్రత్యాహారము. చక్కగా కూర్చుని కళ్ళు 2 మూసుకుని వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టి ఈ కాళ్ళలోంచి 10% ఎనర్జీ బయటికి పోతుంటుంది. దాన్ని మనం సమాహితం చేసుకుంటాం. వీలైనంత చేతుల్లోంచి 10% ఎనర్జీ పోతూ ఉంటుంది, శక్తి. దాన్ని సమాహితం చేసుకుంటాం. కళ్ళలోంచి 80% ఎనర్జీ పోతుంటుంది. దాన్ని సమాహితం చేసుకుంటాం. అంటే తర్వాత మనసు ఆలోచన ద్వారా ప్రాణం అంతా బయటికి పోతుంటుంది, ఎనర్జీ. దాన్ని కూడా సమాహితం చేసుకోవడం కోసం యోగ చిత్త వృత్తి నిరోధ. యోగం అనగా చిత్త వృత్తిలో నిరోధించడము. ఎలా నిరోధింపబడతాయి? ఈ 2వ స్టెప్ ద్వారా, ప్రాణాయామం ద్వారా. ప్రాణాయామం ద్వారా చిత్తవృత్తి నిరోధము. చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు బహిర్ముఖము అంతర్ధానమైనప్పుడు, అంతర్ముఖము ప్రత్యక్షమైనప్పుడు ఆ అంతర్ముఖ స్థితిని ప్రత్యాహారము, 3వ స్థితి అంటారు. ఎప్పుడైతే బయట ఉన్న మొగుడు, పెళ్ళాము, పిల్లలు, ఇల్లు, ఆస్తి, సంపద, పేరు, ఎమ్మెల్యే, ఎంపీ, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అన్ని పోతాయో అప్పుడేమవుతుందంటే లోపల విషయాలు చూడడం మొదలు పెడతారు, లోపల విషయాలు వినడం మొదలు పెడతారు, లోపల సంచారము మొదలవుతుంది. ఈ లోపల విషయాలు చూడడము, లోపల విషయాలంటే ఈ ఫ్రీక్వెన్సీలో లేని విషయాలు, ఈ విభిగార్ ఫ్రీక్వెన్సీలో ఉండేది ఈ శరీరం గ్రహిస్తుంది. నాన్ విభిగార్ ఫ్రీక్వెన్సీలో ఉండే వాటిని గ్రహించడము, రిసీవ్ చేసుకోవడము, అదే ప్రత్యాహారము, 3వ స్టెప్. ఈ బహిర్ముఖం అంతర్ధానమైనప్పుడు అంతర్ముఖము ప్రత్యక్షం అవుతుంది. మెల్లిమెల్లిగా బొట్టుతో మొదలై మెల్లిమెల్లిగా దాని విశ్వరూపం మనకు తెలుస్తుంది. మొట్టమొదటిలో అంతా చీకటైపోతుంది. చివరిలో ఎక్కడో ఒక బొట్టు, ఒక చిన్న వైట్ లైట్ కనబడుతుంది. మెల్లిగా వైట్ లైట్ పెద్దగా అవుతుంది. మొత్తం స్క్రీన్ అంతా ఆక్యుపై చేస్తుంది. రకరకాల రంగులు వస్తాయి. చెట్లు, పుట్టలు, కొండలు, లోయలు అన్ని కనబడతాయి. దీనికి సాధన అవసరం, నిరంతర సాధన, అకుంఠిత దీక్షతో సాధన. సంగీతం, వీణ నేర్చుకోవాలంటే ఎంత సాధన కావాలి, ఫ్లూట్ వాయించాలంటే ఎంత కష్టపడాలి, క్రికెట్ ఆడాలంటే ఎంత కష్టపడాలి. మరి ఈ విధంగా తెలుగు మాట్లాడాలంటే చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్తేనే కదా ఈ రోజు ఇక్కడ వచ్చి తెలుగులో మాట్లాడగలుగుతున్నాను. ఆ స్కూల్కి వెళ్ళకపోతే అన్ని సంవత్సరాలు ఆ తెలుగుని రాపిడి పట్టకపోతే ఈ తెలుగు వస్తుందా? రాదు కదా. కనుక మనము ఇన్ని నేర్చుకున్నాము, క్రికెట్ నేర్చుకున్నాము, సంగీతం నేర్చుకున్నాము, తెలుగు నేర్చుకున్నాము, ఇంగ్లీష్ నేర్చుకున్నాము, ధ్యానం నేర్చుకోవాలి. అంతే. వీటన్నిటికీ మనం ఇది తోడు కావాలి మై డియర్ ఫ్రెండ్స్. మొట్టమొదటిది ఆసనము, 2వది ప్రాణాయామము, 3వది ప్రత్యాహారము. అంటే లోపల విషయాలు కనబడుతుంటాయి. కొండలు, కోనలు, లోయలు, జలపాతాలు, చక్కటి ప్రకృతి దృశ్యాలు కనబడతాయి. కూర్చోగా ఈ లోపల దృశ్యాలు కనపడ్డము, లోపల నుంచి జ్ఞానాన్ని స్వీకరించడము, దాన్ని ప్రత్యాహారము. ఆహారం అంటే ఫుడ్, ప్రతి అంటే ఆపోజిట్, ప్రత్యర్థి అంటే ఆపోజిట్ ఫెలో. అంటే మనం బయట నుంచి ఇప్పుడు విషయాలు గ్రహిస్తున్నాము. ఆ చెట్టు నేను చూస్తున్నాను, మిమ్మల్ని అందరినీ నేను చూస్తున్నాను, ఆ బయట శబ్దాలు వినబడుతున్నాయి. ఇదంతా జ్ఞానేంద్రియాలకి ఆహారం. లోపల నుంచి ఈ జ్ఞానేంద్రియాలకి ఆహారం రావాలి. ప్రత్యాహారం అంటారు దాన్ని. ప్రతి అంటే ఆపోజిట్. అంటే బయట నుంచి నాకు ఆహారం కాదు, లోపల నుంచి నాకు ఆహారం కావాలి. అంటే నేను కళ్ళు మూసుకుంటే నాకు కృష్ణుడు కనబడతాడు, నా చనిపోయిన తల్లి చనిపోయిన తండ్రి కనబడతారు, వాళ్ళు మాట్లాడతారు. నచికేతుడు అడిగాడు, చనిపోయిన తర్వాత ఏమవుతుంది స్వామి అని అడిగాడు. అది ఇప్పుడు నీకెందుకయ్యా, నీకు మంచి సౌభాగ్యం ఇస్తాను, మరి అష్ట ఐశ్వర్యాలు ఇస్తానంటే నాకు అదేమీ వద్దు, నాకు చనిపోయిన తర్వాత ఏమవుతుందో చెప్పాను. అంటే
నా తల్లి చచ్చిపోయింది, నా తండ్రి చచ్చిపోయాడు, నా కూతురు చనిపోయింది, నా పెళ్ళాం చనిపోయింది, మొగుడు చనిపోయాడు, ఎక్కడ పోయారు వాళ్ళు? చూడాలి, ప్రత్యక్షంగా చూడవలే, తెలుసుకున్నవలే. అందుకోసం ధ్యాన శాస్త్రం. మై డియర్ ఫ్రెండ్స్, నచికేతుడు అది అడిగాడు. అడగవలసిన ప్రశ్న అది. మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు, అదొక్కటే అడగవలసిన ప్రశ్న. అది తప్ప మిగతావన్నీ అడుగుతారు. నా కొడుకు ఉద్యోగం, నా పెళ్ళాం ఉద్యోగం కావాలి. రామచంద్ర, కొడుకు ఉద్యోగం వస్తుంది, కూతురు పెళ్లి అవుతుంది, అన్నీ వస్తాయి, అన్ని సకల సౌభాగ్యాలు నీ దగ్గరకు వస్తాయి. ధ్యానం చేయవయ్యా. మై డియర్ ఫ్రెండ్స్, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము. ప్రత్యాహారం తర్వాత నాలుగవది ధారణ. అంటే నీకు ధ్యానం చేసినప్పుడు ఏది కనబడుతుందో, ఏ వాసన నీకు వస్తుందో, ఏ నాదం వినపడుతుందో దాని మీద ఏకాగ్రత. మామూలు పుస్తకాలు ఏం చేస్తారు, ఏదో మంత్రం చెప్పు, దాని మీద ఏకాగ్రత. ఈ మామూలు పుస్తకాల్లో బొట్టు కూడా తెలియదు వాళ్ళకి. సంస్కృతం మాత్రం తెలుసుకున్న వాళ్ళు ఈ పుస్తకాల గురించి వ్రాశారు. ధ్యానం చేసిన వాడు ఎవడు రాయలే, ఈ పుస్తకం గురించి కామెంట్ చేయలే. మై డియర్ ఫ్రెండ్స్, లాక్, స్టాక్ అండ్ బ్యారల్ అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ ధ్యాన విద్యను, శాస్త్రాన్ని స్వీకరించండి. మీకు లోపల ఏదైతే కనబడుతుందో ధ్యానం చేస్తుండగా, మనసు శమించగా, మూడవ కన్ను విప్పారగా, ఈ ఆజ్ఞా చక్రము తెరుచుకోగా, 6 సెంటర్స్ ఉన్నాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. మీ గత జన్మలోని కర్మలన్నీ ప్రక్షాళనం, విశుద్ధం అయిన తర్వాతే మీకు మూడవ కన్ను తెచ్చుకుంటారు. అంతకు ముందు తెచ్చుకోవడం అసంభవం, కాక అసంభవం. విశుద్ధం కావాలి, అప్పుడే ఆజ్ఞ. విశుద్ధం అంటే టోటల్ గా శుద్ధం. ఎన్ని జన్మల్లో ఎన్ని మేకలను తిన్నారో, ఎన్ని పీతలను తిన్నామో, ఈ జన్మలోనే ఎన్ని చేపలను తిన్నామో, ఎంతమంది మనుషుల మీద అన్యాయంగా దౌర్జన్యం పరం చేశాము, లెక్కే లేదు కదా. లెక్క కట్టవలే. లెక్క కట్టే స్థితే విశుద్ధ స్థితి. లెక్క కట్టక ముందు మనసు మూగపోయిన స్థితి, కింగ్ కర్తవ్యత మూఢుడై ఉన్నప్పుడు అనాథం. నోటు మాట రాదు, దిగులుతో అనాథం. సౌండ్ లేదు వాడి దగ్గర. చేసిన పాపాలన్నీ నెత్తి మీద ఉన్నాయి. కన్ను లొట్టబోయింది, కాలు వంకర పోయింది, పెరాలసిస్ వచ్చింది, ఇంట్లో బియ్యం లేవు, బయట వద్ద తిడుతున్నారు, మానము అవమానము అని లెక్కనే. నోటు మూగపోయిన అనాహతము. తర్వాత పాప ప్రక్షాళన జరిగినప్పుడు విశుద్ధము. తర్వాత ఆజ్ఞాచక్రం మూడవ కన్ను తెరుచుకును. మూడవ కన్ను తెచ్చుకోవాలంటే కిందే ఇక్కడ పిరమిడ్ ఉంది. ఈ ముక్కు పిరమిడ్. పిరమిడ్ లో శ్వాసం చూసారు. ఈ పిరమిడ్ లో చేరాలి. శ్వాస మీద ధ్యాస, సుఖమయ ప్రాణాయామం. వెంటనే మూడో కన్ను విపారి మీకు ప్రత్యాహారం జరిగి దాని మీద ధారణ. లోపల అంతర్ముఖమైన తర్వాత ఏ దృశ్యాలు, ఏ నాదాలు వింటున్నామో వాటి మీద కాన్సన్ట్రేషన్. ధారణ అంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. ఇప్పుడు శ్రీ బిఎన్ రెడ్డి గారు కనబడుతున్నారు నాకు. నేను ఇలా ఏకాగ్రతగా చూస్తున్నాను. అక్కడ మధుమోహన్ గారు ఉన్నారు, వారిని చూస్తున్నాను. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. అంతమంది కనబడుతున్నారు, కానీ వారి మీద చూస్తున్నాను. అలాగా లోపల నాకు అంతర్నేత్రం తెలుసుకుంటుంది, అంతఃశ్రవణం జరుగుతుంది, అంతర్యానము జరుగుతుంది. అక్కడ ఆ ప్రత్యాహారంలో ధారణ. లోపల జరుగుతున్న విషయాల్లో కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. చేయగా వస్తుందంటే ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము 5వది. ధ్యానం అంటే ఆస్ట్రల్ ట్రావెల్. ధి అంటే సూక్ష్మ శరీరాది సముదాయము. ఆది అంటే సూక్ష్మ శరీరంతో పాటు కారణ శరీరంతో పాటు మహాకారణ శరీరం ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ సముదాయం అంతా కూడాను ఈ శరీరం నుంచి బయటకు వస్తుంది. 80%. మిగతా 20% ఈ శరీరం మెయింటెనెన్స్ కోసం శరీరంలోనే ఉంటుంది. 80% ఆఫ్ యువర్ ఆస్ట్రల్ బాడీ కమ్స్ అవుట్. దాంతో యానము, ధ్యానము. సూక్ష్మ శరీరాది సముదాయంతో యానము, ధ్యానము. ప్రత్యాహారంలో లోపల జరుగుతున్న విషయాల మీద బహు కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతతో మనము గమనిస్తున్నప్పుడు అప్పుడు సూక్ష్మ శరీరం మీద ఎనర్జీ వస్తుంది. అది అప్పుడు బయటకు తిరిగి లోపల ఇలా తిరుగుతాం అంతా. తిరిగి బయటకు వస్తుంది. ధ్యానము తర్వాత సమాధి. ఎంతో ధ్యానము తర్వాత, ఎంతో ఆసనం తర్వాత, ఎంతో ప్రాణాయామం తర్వాత ఎంతో ప్రత్యాహారం వస్తుంది. ఎంతో ప్రత్యాహారంలో ధారణ తర్వాత ఎంతో ధ్యానం వస్తుంది. ఎంతో ధ్యానం తర్వాత ఎంతో సమాధి వచ్చును.
సమాధి అంటే సమాధానములు దొరికిన స్థితి. నా తల్లి చనిపోయి ఏ లోకంలో వెళ్ళి నువ్వు పోయి చూసి తీసుకో, పక్కవాడు చెప్పడు. కృష్ణుడు ఏం చెప్పాడు? కృష్ణుడు నీ ముందర వచ్చి చెప్పి వెళ్తాడు, నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వింటావు. మధ్యలో మధ్యవర్తి ఉండడు. మధ్యలో మధ్యవర్తిని, పురాణాలను, వినికిడిని, గురువుని తీసివేయడమే ప్రత్యక్ష అనుభవమే ధ్యాన శాస్త్రం. కనుక ఆ యొక్క విపరీతమైన ప్రత్యాహారంలో, విపరీతమైన ధారణలో, విపరీతమైన ధ్యానంలో సర్వ సమాధానాలు చేజిక్కినప్పుడు సమాధి స్థితి, నిర్వికల్ప సమాధి. వికల్పం అంటే డౌట్, సంశయం. ఏ సంశయము లేకుండా సర్వ సమాధానాలు మనకు దొరికినాయి. కొన్ని సంశయాలు ఉన్నాయి, ఇంకా కొన్ని సంశయాలు తీరాయంటే సవికల్ప సమాధి. కొన్ని ఆన్సర్స్ దొరికాయి. తల్లిగారు చనిపోయి ఏదో ఒక లోకంలో బాగా జీవిస్తున్నారు, నాకు బాగా ఆవిడ ముఖం చూస్తే నాకు అర్థమవుతుంది. కానీ తర్వాత అవి ఏం చేస్తుంది? ఇంకా డీప్ గా పోవాలి. ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇంకో 5 క్వశ్చన్స్ పుట్టిస్తుంది మనకి ఎప్పుడు. ఇది అనంతమైన యాత్ర. ధ్యాన యాత్ర, జ్ఞాన యాత్ర, సత్యయాత్ర, ఆనంద యాత్ర, ఆరోగ్య యాత్ర. ధ్యానం లేనిదే ఆరోగ్యమే లేదు, ధ్యానం లేనిదే ఆనందమే లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆనందమే జీవిత చేయం. మనకి ఈ మహాభాగ్యం కావాల్సిందే ఈ జీవిత చేయము ధ్యానంలోనే. ఆనందము జీవిత చేయము, ఆరోగ్యము మహాభాగ్యం. మై డియర్ ఫ్రెండ్స్, సర్వ సమాధానాలు దొరికినప్పుడు, నిర్వికల్ప సమాధి అయినప్పుడు అతడు బ్రహ్మర్షి ఆయ. ప్రాణాయామం చేస్తున్నప్పుడు ధ్యాని అని, ప్రత్యాహారంలో ఉన్నప్పుడు యోగి అని, ధారణలో ఉన్నప్పుడు ఋషి అని, ధ్యానంలో ఉన్నప్పుడు రాజర్షి అని, సమాధిలో ఉన్నప్పుడు బ్రహ్మర్షి అని పిలువబడతాడు. ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 6లో ఆసనం తీసేస్తే 5 ఉన్నాయి. ఏమిటి? ప్రాణాయామము. ప్రాణాయామంలో ఉన్నవాడు ధ్యాని, మెడిటేటర్. ప్రత్యాహారంలో ఉండేవాడు యోగి. ధారణలో ఉండేవాడు ఋషి. ధ్యానంలో ఉండేవాడు రాజర్షి. సమాధిలో ఉండేవాడు బ్రహ్మర్షి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈ 5 వేళను గుర్తుంచుకోండి. ధ్యాని, యోగి, ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి. ధ్యాని అంటే ప్రాణాయామంలో ఉండేవాడు, ప్రత్యాహారంలో ఉండేవాడంటే యోగి, ధారణలో ఉండేవాడు ఋషి, ధ్యానంలో ఉండేవాడు మహర్షి, రాజర్షి, సమాధిలో ఉండేవాడు బ్రహ్మర్షి. మీకు చక్కగా ఇంకా అర్థం కావాలంటే ఇది భీముడని, ఇది నకులుడని, ఇది సహదేవుడని, ఇది అర్జునుడని, ఇది ధర్మరాజు అని చెప్తాం. భీముడంటే వాయుదేవుని పుత్రుడు, శ్వాస మీద ధ్యాస ఉంచేవాడు, ప్రాణాయామంలో ఉండేవాడు. నకులుడంటే గుర్రంలాగా పరిగెత్తుతూ ఉండేవాడు, అంటే ఆ బ్రహ్మాండమైన ప్రాణశక్తిని తీసుకున్నవాడు, యోగి అయినవాడు. సహదేవుడు అంటే కోక్రియేట్ అయినవాడు, మూడోకం సంపాదించుకున్నవాడు, ఋషి అయినవాడు. కృష్ణుడి కన్నా జస్ట్ ఒక స్టెప్ కింద ఉండేవాడు అర్జునుడు, అంటే రాజర్షి అయినవాడు. మరి ధర్మరాజు బ్రహ్మర్షి అయినవాడు. పంచపాండవులు కదా, భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు, ధర్మరాజు. భీముడు అంటే వాయుపుత్రుడు, నకులుడు అంటే ప్రాణశక్తితో ఆ యోగి అయినవాడు, సహదేవుడు అంటే మూడో కన్నులు చక్కగా విపారి ఉన్నవాడు, అర్జునుడు అంటే మరి నరనారాయణులో నరుడిగా ఉన్నవాడు. నెక్స్ట్ స్టెప్ నారాయణుడే, ఇక్కడ చేరితే నారాయణుడే. ధర్మరాజు నారాయణ స్థితిలో ఉన్నాడు, బ్రహ్మర్షి అయినవాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధితో ధ్యాన శాస్త్రం అయిపోయింది. ఇది ధ్యాన శాస్త్ర. ఏదో ఆసనంలో కూర్చుని ప్రాణాయామం. ఆసనము ధ్యాన శాస్త్రంలో అది ఎంట్రీ పాయింటే గాని శాస్త్రం ఇక్కడి నుంచి మొదలవుతుంది. శ్వాస మీద ధ్యాసతో, సర్వ సమాధానాలతో ఎండ్ అవుతుంది.
సమాధి అయిపోయిన తర్వాత ఆ మనిషి ఎలా ఉంటాడు అంటే యమ నియమాలే ఆ మనిషిని యొక్క గుణగణాలు. గుణము వాటి ప్రిన్సిపల్స్ ఎలా ఉంటుంది? బ్రహ్మచర్యం అంటే నన్ను అంతా అడుగుతుంటారు, స్వామి మీ అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి నేను వెంటనే వైకుంఠం అని చెప్తాను. నా వయసు కొంతమంది అడుగుతారు, ఒకడికి 500 సంవత్సరాలని, ఒకడికి 20 సంవత్సరాలని. నా ఇష్టం వచ్చి చెప్తాను, తలా తోక లేకుండా చెప్తాను. బికాజ్ ఐఎమ్ నాట్ ద బాడీ. ఇది బ్రహ్మచర్యం అంటే. బ్రహ్మచర్యం అంటే సెక్స్ లేకుండా ఉండడం కాదు, శరీరానికి సంబంధించింది కాదు బ్రహ్మచర్యము, ఆత్మ పదార్థానికి సంబంధించింది. సమాధి స్థితి పొందినవాడు ఎప్పుడు బ్రహ్మచారే. అస్ఖలిత బ్రహ్మచారి అంటే స్ఖలనము లేని బ్రహ్మచారి అంటే నేను శరీరం అనే ఎప్పుడు కూడా స్ఫూర్తి రాదు, ఎప్పుడు నేను ఆత్మని అనే ఎప్పుడు ఆ సంచారంలోనే ఉంటాడు. అస్ఖలిత బ్రహ్మచారి. స్ఖలనము ఇజాక్యులేషన్ కి సంబంధమే లేదు. మన వాళ్ళంతా దేహపరంగానే ఆలోచిస్తారు కనుక అదే అర్థమవుతుంది, ఇంకోటి అర్థం కాదు, మూర్ఖులు. కనుక సమాధి స్థితిలో పొందినవాడు అతను అస్ఖలిత బ్రహ్మచారి. అంటే యమాలలో మొట్టమొదటిది బ్రహ్మచర్యం. సత్యం, ఏది చెప్తే అది అవుతుంది. వర్షం రావాలంటే వర్షం వస్తుంది, వర్షం రాకపోయాయంటే రాదు. సత్యమే అతను మాట్లాడతాడు, అతను మాట్లాడింది సత్యము. ఆస్తేయము, అపరిగ్రహం. ఆస్తేయం అంటే ఏంటంటే పక్క వాడి మీద 2 బిల్డింగ్స్ ఉన్నాయి, అది కావాలి, దాని మీద అసూయ ఉండదు. అసూయ లేనిది ఆస్తేయం. అపరిగ్రహం, ఎక్స్ట్రా ఏం తీసుకోడు. నీ చేతికి డబ్బు ఇస్తే డబ్బు తీసుకోడు, నాకు కాగితం ప్రింట్ చేసి, నాకు పుస్తకం ప్రింట్ చేసి, నాకు ఈ క్యాసెట్ ఉంది క్యాసెట్ తీసి ఇచ్చి. ఇది ప్రజల కోసం తీసుకుంటాడు, తన కోసం తాను ఏమీ తీసుకోడు. అపరిగ్రహము. సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, అహింస. ఇంకా హింస ఉండదు. తానే అంతా అయినప్పుడు ఎవరిని హింస పెడతాడు? హింస అనేదే ఉండదు, అహింసలో ఉంటాడు. సత్యము, అహింస, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, ఇవన్నీ 5 మీద కంట్రోల్ వచ్చేస్తుంది. మొట్టమొదట రాదు, మెల్లిమెల్లిగా వస్తుంది. ధ్యానం పరిసమాప్తలో సమాధి స్థితి అయిన తర్వాత ఇంకా యమములో ముద్దు బిడ్డడన్నమాట. అభ్యాసం చేయగా చేయగా అందులో సిద్ధహస్తుడు అవుతాడు. నియమములో ముద్దు బిడ్డడు, అభ్యాసం చేయగా అందులోనూ సిద్ధహస్తుడు అవుతాడు. ఏమిటి నియమము? తపహ. తపహ అంటే ఇంకా తన శరీర అవసరాలను తగ్గించుకుంటాడు. ఇంకా ఇడ్లీకి సాంబార్ ఉందా లేదా, భోజనం ఉందా లేదా, నిద్రకి మరి హంసతూలికా తల్పం ఉన్నదా లేదా. అడవిలో రాయి మీద పడుకుంటాడు, చెట్టు మీద ఎక్కి పడుకుంటాడు, రోడ్డు మీద పడుకుంటాడు. హంసతూలికా తల్పం ఇస్తే దాని మీద పడుకుంటాడు. అంటే తన అవసరాన్ని, శారీరక అవసరాన్ని తపహ అంటే తగ్గించుకోవడము, నిద్రను, ఆహారాన్ని తగ్గిపోతాయి. తగ్గిపోయిన స్థితే తపహ. తపహ స్వాధ్యాయ, అక్కడ పుస్తకాలు అర్థమవుతాయి, చదువుతాడు. భగవద్గీత తెరిస్తే అర్థమైపోతుంది. ఒక్కసారి ఒక్క శ్లోకం చదివితే, ఎందుకంటే ఆల్రెడీ సమాధి స్థితి పొందినవాడు. భగవద్గీత సమాధి స్థితి పొందిన తర్వాతే అర్థమవుతుంది. కానీ నువ్వు ధ్యానం చేయబోతే తలాతోక ఏది అర్థం కాదు. భగవద్గీతను అధ్యయనం చేయవలసింది నీవు సమాధి స్థితి పొందిన తర్వాత ఒక్కసారి ఇలా తెరువు, చదువు, అంత అర్థమవుతుంది. ఇంకోసారి నువ్వు దాన్ని తీసి పక్కన పడేయచ్చు. ఒక్కసారి చదవంగానే భగవద్గీత అంతా అర్థం కావాలి. అర్థమైన తర్వాత 2వ సారి చదవవు, తీసి పక్కన పడేస్తావు. ధ్యానము లేదు, ఆత్మజ్ఞానం లేదు, నువ్వు భగవద్గీత నీకు ఏమర్థమవుతుంది? పుక్కిటి పురాణంలా ఉంటుంది. ఒకసారి ఇది చెప్తాడేంటి, ఒకసారి అది చెప్తాడేంటి, పరస్పరం విరుద్ధంగా ఉన్నాయే అని ఇంకొంచెం కన్ఫ్యూజన్లో వస్తాడు. ధ్యానము ప్రైమరీ, స్వాధ్యాయము చివరి స్టేజ్. నియమములో ఉంది, ఇప్పుడు లేదు, ముందు లేదు అది. కానీ ఈ యమ నియమాలన్నీ ముందు పెట్టేసి ఈ యొక్క సర్వనాశనమైంది. వాడు యొక్క స్వాధ్యాయాన్ని చదవాలి, చదివితే అర్థం కాదు. స్వాధ్యాయమే లేకపోతే నేను ఆసనం ఎలా చెప్తానని చెప్పేసి అంతా మొత్తం ధ్యాన శాస్త్రాన్ని, ధ్యాన అభ్యాసాన్ని ఉండజుట్టి ఆటా మీదకి ఎక్కిచ్చారు. ఒక్కడు ధ్యానం చేయాలి, బికాస్ ఆఫ్ యమ నియమాస్ బీయింగ్ ఇన్ ద ఫన్. కనుక మై డియర్ ఫ్రెండ్, ఫర్గెట్ అబౌట్ ఆల్ యమ నియమాస్. అవి చివరిలో తమంతట తాముగా మీ దగ్గరికి, మీ ఒళ్ళోకి వస్తాయి.
యమం అంటే 5. అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. నియమం అంటే 5. శౌచ, సంతోష, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానేన. శౌచం అంటే క్లెన్లీనెస్. అప్పుడే నీ క్లెన్లీనెస్ వస్తుంది, అంతవరకు నీ క్లెన్లీనెస్ తెలియదు. సంతోషం, అప్పుడే నీకు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. నీ తల్లి చచ్చిపోయిందా, కంగ్రాచులేషన్స్ అయ్యా అంటావు. నీ మొగుడు చనిపోయాడా, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. పైలోకాలకు పోయాడు, దివ్యలోకాలకు పోయాడు, తన పని తాను ముగించుకున్నాడు, చక్కగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు. ఎప్పుడు సంతోషమే. నీ పట్ల నీకు సంతోషమే, అందరి పట్ల నీకు సంతోషమే. అయ్యో అర్జునుడికి, అయ్యో నా గురువుగాని చంపాడంటే వాడు ఆల్రెడీ చచ్చిపోయాడయ్యా, సంతోషం, చంపువాడు, సంతోషంగా చంపు, నరకు. అర్జునుడు ఏడ్చాడు, కృష్ణుడు సంతోషంగా చంపాడు. చంపడానికి చంపబడ్డానికి సంతోషమే. శౌచ, సంతోష, తపః. కావాలంటే నిద్రపోగలడు, లేకపోతే లేదు. కావాలంటే తింటాడు 40 రోజులు, పెళ్లి భోజనం తింటాడు, లేదా 40 రోజులు ఏమీ లేకుండా ఉంటాడు. స్వాధ్యాయ, ఏ చదివినా అర్థమవుతుంది. అప్పుడు నీకు జేన్ రాపర్ట్ యొక్క గొప్పతనం అర్థమవుతుంది. అప్పుడు నీకు రిచార్డ్ బాక్ యొక్క గొప్పతనం, అప్పుడు నీకు లిండా గుడ్మ్యాన్ యొక్క, ఓషో యొక్క గొప్పతనం అంతకుముందు తెలియదు నీకు. ఈశ్వర ప్రణిధానేనా, అందరినీ దైవంగా చూసేదే ఈశ్వర ప్రణిధానము. అంతవరకు ఎలా చూస్తావు? నువ్వు దైవం అయినప్పుడే అందరినీ దైవంగా చూడగలవు. పచ్చకామల వాడికే లోకం అంతా పచ్చగా కామాడబడుతుంది. వీడికి పచ్చకామల రాకపోతే లోకం నీకు పచ్చగా కనపడదుగాక. నీకు పచ్చకామల రావాలి, అప్పుడే లోకం అంతా పచ్చగా కనబడుతుంది. లోకం అంతా పచ్చగా కనపడ్డాన్ని ఈశ్వర ప్రణిధానం అంటాము. నువ్వు సమాధి స్థితి పొందితేనే ఈశ్వర ప్రణిధానం. నువ్వు దేవుడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటేనే తత్వమసి శ్వేతకేతో అని తెలియగలవు. అదే తత్వమసి శ్వేతకేతో అనేదే ఈశ్వర ప్రణిధానము. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ధ్యాన శాస్త్రం. ఇది తెలుసుకుంటే వెంటనే ధ్యాన అభ్యాసం ఉంటుంది. ధ్యాన శాస్త్రమే తికమకగా ఉంటే, అవగతం కాకపోతే, ముందు వెనకాల ముందర ఉంటే, ఎడ్లు వెనకాట్ల బండి ముందు కాదు ఉంటే ఎలా చూస్తుంది? బండి వెనకాట్ల ఉండాలి, ఎడ్లు ముందర ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, కళ్ళు ఇటువైపు ఉంటే వెనకాట్ల వైపు ఎలా చూస్తాం? వెనకాట్ల వైపు చూడాలంటే కళ్ళు వెనకాట్ల వైపు కూడా ఉండాలి. అయితే కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన శాస్త్రం అస్తవ్యస్తంగా ఉన్నది. దాన్ని సరి చేయడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆవిర్భవించింది కనుక సత్యమైన, నిజమైన, సూటి అయిన ధ్యాన శాస్త్రము అందరికీ పరిచితమైంది కనుక అందరూ వెంటనే ధ్యానాభ్యాసం చేస్తున్నారు. టకటకటక ఋషులు అవుతున్నారు, రాజర్షులు అవుతున్నారు, బ్రహ్మర్షులు అవుతున్నారు ఓవర్ నైట్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, అర్థం చేసుకోండి. ఎందుకయ్యా ధ్యానం అంటే? సకల ప్రాణి కోటితో మిత్రత్వం కోసము. పామును తీసుకుని కంఠములో వేసుకోవాలి, కంఠాభరణము కావాలి పాము. ఎలకతో స్నేహము చేయవాలి, చీ 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 ఎలక అంటాం, చల్తా నహీ గాడి. వినాయకుడు, ఆ యొక్క పరమేశ్వరుడు అలా కథలు సృష్టించుకున్నామంటే, బ్రహ్మర్షులు అంతా అలాంటి కథలు, ఆ వాల్మీకి, ఆ వేదవ్యాసుడు అలాంటి కథలు సృష్టించి మనకి ఇచ్చారంటే అందులో అంతరార్థం గ్రహించవాలి. కుంభకర్ణుడు అంటే తమోగుణ ప్రధాని, రావణాసుడు అంటే రజోగుణ ప్రధాని, విభీషణుడు అంటే సాత్విక గుణ ప్రధాని, హనుమంతుడు అంటే శ్వాస మీద ధ్యాస ఉంచేవాడు, సీత అంటే ఆ కాశ్మీర్ యొక్క ప్రాణశక్తి, రాముడు అంటే ఆత్మారాముడైన వాడు. కనుక ఇవన్నీ కూడాను ఆ వాల్మీకి, బ్రహ్మశ్రీ, ఆ వేదవ్యాసుడు వీళ్ళంతా కూడా చక్కటి కథల్లో పండిత పామర జనరంజకముగా రకరకాల కథలు అల్లి పాత్రలు సృష్టించి మానవులని ధ్యానులుగా, యోగులుగా, ఋషులుగా, రాజర్షులుగా, బ్రహ్మర్షులుగా తీర్చిదిద్దడం కోసము రకరకాల పాపం ఎంత కష్టపడ్డారో వాళ్ళు. మనము రాముడుగా కాకుండా, మనము సీతగా కాకుండా, మనము లక్ష్మణుడుగా కాకుండా మనము రాముని విగ్రహాలు పెట్టుకుని పూజిస్తూ ఉంటే, మనం సమయం వృధా చేస్తుంటే, ఈ కుంభకర్ణుడుగానే ఉండిపోతాడు ఆ జన్మాంతరము, జన్మలకు. ఈ రావణాసురుడుగానే ఉండిపోతాడు, రాముడు కాజాలడు. ధ్యాన శాస్త్రము పతంజలికి ఒకటి, బుద్ధుడికి ఒకటి, ఆది శంకరాచార్య వరకు ఒకటి, జీసస్ క్రైస్ట్కి ఒకటి, వర్ధమాన మహావీరుడికి ఒకటి, గురునానక్ మరొకటి, రమణ మహర్షికి మరొకటి లేనే లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్.
టు హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషనల్ సిస్టమ్స్. ధ్యాన విధానాలు ఎక్కడా లేదు, ఉన్నది ధ్యాన విధానము. ప్రపంచమంతా అక్కడికి వస్తోంది. ఇదే పిరమిడ్. ఇక్కడ అనేకము, పైన ఏకము. ప్రపంచం అంతా ఇప్పుడు ఏకమవుతోంది. గ్లోబలైజేషన్, ఏకీకృతం. ఎక్కడ ఏది జరిగినా మిగతా వాడికి ఇక్కడ వెంటనే నొప్పి వస్తుంది. ద గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్. అంతా ఒక విలేజ్, ఒక కుటుంబం, వసుధైక కుటుంబం. కనుక ఒకటే కుటుంబం, రెండు కుటుంబాలు లేవు. కనుక ఒకటే ధ్యాన పద్ధతి, రెండు ధ్యాన పద్ధతులు లేవు. ఒకటే ఆత్మజ్ఞాన శాస్త్రము, రెండు ఆత్మజ్ఞాన శాస్త్రాలు లేవు. అల్లా కోటి, మరి ఈశ్వరుడు కోటి, జీసస్ కోటి, యాహ్వే కోటి, మరొకటి లేనే లేవు. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్. సర్వ ప్రాణి కోటితో మిత్రత్వము, స్నేహత్వము నిరపడం కోసము, నెంబర్ 1, మన మీద మనకి ఆధిక్యత రావడం కోసము, మన చేష్టలు, మన మాటలు, మన ఆలోచనలు 3 ఉన్నాయి. చేష్టాక్షేత్రము, వాక్క్షేత్రము, భావనా క్షేత్రం. ఈ 3 క్షేత్రముల్లో మనకి ఆధిపత్యం రావడమే మాస్టర్. ఎలా వస్తుంది? ధ్యాన శాస్త్రం యొక్క 2వ లాభము. మొదటి లాభము మిత్రలాభం, సకల ప్రాణికోటితో మిత్రత్వం. 2వది ఆధిపత్య లాభం. 3వది ఆత్మజ్ఞాన లాభం. అంటే అహం బ్రహ్మాస్మి, మమాత్మ సర్వభూతాత్మ, గాడ్. ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్ అని మనం ఎల్లప్పుడూ సంబోధించడం కోసం ఉన్న వెనకాతలో ఉన్న సారం ఇది. ధ్యానం యొక్క లాభములు ఫ్రెండ్షిప్, ధ్యానం యొక్క లాభములు మాస్టరీ, ధ్యానం యొక్క లాభములు గాడ్హుడ్. లేకపోతే నేనేదో మానవ మాత్రుడండి, వాడు దైవాంశ సంభూతుడండి అంటే మనం వంకాయ సంభూతులమా? వంకాయ యొక్క అంశ సంభూతులమా? ఎట్టా? అందరూ దైవాంశ సంభూతులే, అందరూ గాడ్సే. తెలుసుకున్నప్పుడు, నేను దైవాంశ సంభూతుల్ని తెలుసుకున్నప్పుడు ఆ దైవ అంశ విజృంభిస్తుంది. లేకపోతే అది ఎక్కడ ఉన్న చోట అక్కడే ఉంటుంది. నేను దైవాంశ సంభూతుణ్ణి, ఐఎమ్ ఎ గాడ్ అని తెలుసుకున్నప్పుడు మన గాడ్హుడ్ ఎక్కువ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చాలా మంది బ్రహ్మర్షులుగా ఉన్నారు. నేను బ్రహ్మర్షినే, కానీ నా బ్రహ్మర్షి తత్వం మీకన్నా కొంచెం ఎక్కువ ఎక్స్పాండ్ అయి ఉంది. కనుక మీకన్నా కొంచెం మొట్టమొదటి నేను మొదలు పెట్టాను. కనుక భూమండలం అంతా కూడాను ఇప్పుడు ఈ ధ్యాన శాస్త్రమయం కాబోతుంది. భూమండలం అంతటా కూడాను సుఖమయ ప్రాణాయామంతో విరాజిల్లుతుంది. భూమండలం అంతా కూడాను అనాపానసతితో రారాజుగా శోభిస్తుంది. ఎన్నో లోకాలు, 1,000,000,000 లోకాలు, అన్ని లోకాల నుంచి అందరూ కూడా ఆసక్తిగా, ఉత్కంఠభరితంగా ఈ భూమి వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఇలా చూస్తున్నారు మాస్టర్లందరూ. ఎందుకంటే భూమి అంతా కూడాను యోగమయం అవుతున్న రోజులు ఇవి. 1987లో మొదలైంది ఈ భూమి ఒక ఫోటాన్ బాండ్ లో ప్రవేశించడము. 2012లో అది మొత్తం అంతా ఫోటాన్ బాండ్ లో వచ్చేస్తుంది, పర్మనెంట్ గా కక్షలో ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, 2012 కల్లా ప్రతి ఒక్కడు ఒక పతంజలి అయిపోతాడు భూమండలం మీద. ప్రతి ఒక్కడు ఒక పతంజలి అయిపోతాడు, ప్రతి ఒక్కడు ఒక పతంజలి అయిపోతాడు 2012 కల్లా. గివ్ ఎ big welcome and to all the Patanjalis of this earth. Please give a very big clap to the first Patanjali. Thank you very much.